తననే భర్త అనుకోమని ఫోన్ నెంబర్ ఇవ్వమంటూ వేధించారు. అడ్డు వచ్చిన భర్తపై బీరు బాటిల్స్తో దాడి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే పోకిరీలు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని మధురానగర్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. భర్త ముందే భార్యను వేధింపులకి గురిచేశారు. తననే భర్త అనుకుని ఫోన్ నెంబర్ ఇవ్వమంటూ వేధించారు. అడ్డు వచ్చిన భర్తపై బీరు బాటిల్స్తో దాడి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే పోఖ్రీలు అక్కడి నుండి పరారైపోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, మధురానగర్లో ఆకతాయిలు రెచ్చిపోయినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తేజ. లక్ష్మి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అయితే మొత్తంగా ఆ మధురానగర్ పరిధిలో మధురానగర్ ప్రాంతంలో అయితే మాత్రం చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి చోటు తీసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఒక భార్య భర్త ఇరువురు కూడా వస్తున్నటువంటి ఆ గత రాత్రి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యలో మధురానగర్ దగ్గర అడ్డగించినటువంటి ముగ్గురు ఆకతాయిలు అయితే మాత్రం మధ్యలో ఇద్దరిని కూడా భార్య భర్తలు ఇద్దరిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అంటే ఆ భర్త ముందే భార్యతో తీవ్ర అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ ఉపయోగించినటువంటి పదాలతో మాట్లాడుతూ చాలా వరకు కూడా వారిని కామెంట్ చేయడంతో పాటు నేనే నీ భర్తను అనుకో, నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి అనేటువంటి ఆ మాటలు, అంటే ఈ విధమైనట్లయితే తీవ్రంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. కానీ భర్త ఎంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భర్తను కూడా దాడి చేసి బీరు బాటిల్స్ తో అడ్డగించి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భయంతో అయితే మాత్రం ఆ మహిళ అయితే పరుగులు తీసినటువంటి పరిస్థితి 100 కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటీవల కాలంలో చూస్తే ఈ విధమైనటువంటి కేసులు అయితే మాత్రం అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. కనీసం మద్యం మత్తులో కొంతమంది గంజాయి తీసుకొని కొంతమంది విచక్షణ అనేటువంటిది కోల్పోయి ఏం చేస్తున్నారు, తాము ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది కూడా తెలియకుండా కూడా, అంటే లేకుండా విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే పోలీసులకి అయితే మాత్రం 100కి ఆ మహిళ డైల్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా పోలీసులు అయితే మాత్రం సత్వరమే స్పందించడంతో పాటు మొత్తంగా సంఘటన స్థలానికి కూడా చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం పూర్తిగా పరిశీలించారు. ఏ విధంగా కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి CCTV ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో ఎక్కడైతే సీసీ కెమెరాల్లో ఏ విధంగా రికార్డ్ అయినాయి, అసలు ఎట్లా జరిగింది, ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది అయితే మాత్రం బాధితుల నుంచి అయితే మాత్రం వివరాలు అయితే పోలీసులు తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసిన తర్వాత వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అన్నట్టుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.